బీఆర్కే భవన్ కి అయితే చేరుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అయితే మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు కేసీఆర్ విచారణ దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈసారి విచారణ ఏ విధంగా జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు? ఎందుకంటే గతంలో ఆల్రెడీ మాజీ ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ని, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును కూడా విచారణ చేయడం జరిగిన నేపథ్యంలో ఈ విచారణ అంటే దానికి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ విచారణని మనం ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి జరిగిందంటూ ఏదైతే ప్రభుత్వం తెలంగాణలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిసి ఘోష్ కమిషన్ ఇప్పటికే దాదాపు 200 మంది పైగా విచారించింది. రీసెంట్ గా మనకి మాజీ మంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు వాళ్ళని కూడా విచారించడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఆ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, మేడిగడ్డ కావచ్చు, సుందిలే కావచ్చు, వీటికి సంబంధించి ఆ నిబంధనల ఉల్లంఘన కేవలం కమిషన్ల కోసమే ఇదంతా నిర్మాణం చేపట్టారు, అడ్డగోలుగా నాణ్యత లేకుండా చేశారు అనే రకరకాల అభియోగాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి చాలా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్రభుత్వం బలంగా పదే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో వీటిలో జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా భావించి ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ దర్యాప్తు అంటే కమిషన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఈ కాలుష్యం సంబంధించి ప్రతి అంశాన్ని ఇన్ డీటెయిల్ గా పరిశీలించి 1 by 1 ఎవరినైతే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, ఇంజనీర్లు కావచ్చు, అందులో ఆ నిర్మాణంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైతే కీలక అధికారులు ఉంటారో వారందరూ కూడా విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ 200 మెంబర్స్ పైగా ఇప్పటివరకు విచారించారు. మనకి రీసెంట్ గా ప్రజాప్రతినిధుల టర్న్ కూడా వచ్చింది. అంటే అప్పుడు ఆ టైంలో ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారో అప్పటి బీఆర్ఎస్ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కావచ్చు, లేదంటే బిల్లులు చెల్లింపు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నాయకత్వంలో అండర్లో జరిగాయి కాబట్టి ఆయన కూడా పిలవడం జరిగింది. ఆయన కూడా చాలా స్పష్టంగా అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే చేశామని, ఇందులో దాపరికాలు ఏం లేవు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హరీష్ రావు కూడా హరీష్ రావు కూడా విచారణకు పిలిపించారు. ఆయన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. దాదాపు కొన్ని గంటల పాటు ప్రశ్నించి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆయన కూడా చాలా సూటుగా ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, పర్ఫెక్ట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కువ మొత్తంలో వేల ఎకరాలు బీడు భూమి ఉన్నట్టు పంట భూములను తరగడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశం తప్పించి అందులో కమిషన్లో లేదంటే ఇంకేదో అవినీతి జరిగిందనేది అవాస్తవం అని ఆయన చాలా బలంగా చెప్పడం జరిగింది. సో ఈ రోజు మెయిన్ ఎవరైతే ఆ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని రన్ చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు అటెండ్ కాబోతున్నారు. ఆయన కూడా నోటీసులు పంపించిన నేపథ్యంలో గతంలో ఆ నోటీసులు అనుగుణంగా ఈ రోజు జస్టిస్ బీఆర్కేఆర్ భవన్ లో ఉన్నటువంటి ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఉందో ఆ కమిషన్ ఎదుట ఆయన హాజరు కాబోతున్నారు. సో ఓవరాల్ గా అందరి ఆసక్తి కూడా ఈ కేసీఆర్ విచారణ మీదే నెలకొంది. అంటే కేసీఆర్ ని ఎలాంటి ప్రశ్నలు వేస్తారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేయాల్సిన అంత అవసరం ఏంటి, ఏ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాజెక్ట్ నిర్మాణానికి తలపెట్టారు, తద్వారా ఏ విధంగా ఈ నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చింది, దానికి అఫిలియేటెడ్ గా ఉన్నటువంటి మేడిగడ్డ కావచ్చు, సుందిల్లి కావచ్చు, వీటి నిర్మాణాలు మొత్తం కూడా ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారు, వాటికి నిధులు కేటాయింపు ఎలా చేశారు, బిల్లులు చెల్లింపు ఎలా జరిగింది, ఒకవేళ ఇంత జరిగినప్పుడు కూడా అది ఎందుకు కొన్ని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి కొన్ని అఫిలియేటెడ్ గా ఉన్నటువంటి కట్టడాలు నాసి రకంగా పగులు ఎందుకు వచ్చాయి, బయటలో ఎందుకు వారాయి, ఎందుకు పగిలిపోవాల్సి వచ్చింది, ఎందుకు కొన్ని కూలే పరిస్థితికి రావాల్సి వచ్చింది అనే ఈ అంశాలు మొత్తం కూడా అడిగే అవకాశం కనిపిస్తుంది. ఘోష్ కమిషన్ కేసీఆర్ ని ఏ ప్రశ్నలు అడుగుతారు, ఆయన ఎటువంటి సమాధానం చెప్తారు? ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని రన్ చేసి రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి, ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉన్న పొజిషన్ లో ఉండి, అంటే ఒక 10 సంవత్సరాల పాటు ఆ పొజిషన్ లో సీఎం పోస్ట్ లో ఉండి రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఈ విధంగా కాళేశ్వరం కమిషన్ ముందు ఒక అవినీతి ప్రాజెక్టు సంబంధించి ఒక అవినీతి జరిగింది అని ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం బలంగా భావిస్తుందో అటువంటి ఆ ప్రాజెక్ట్ సంబంధించిన విచారణకి అటెండ్ అవడం అనేది కూడా ఒక పెద్ద ఆస్పెక్ట్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఈయన ఏ ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ దానికి ఎటువంటి సమాధానం చెప్తారు? ఆ గతంలో ఆల్రెడీ ఇప్పటికే ఆ కమిషన్ తీసుకున్న విచారణలో భాగంగా కొంతమందిని విచారించడం జరిగింది. ఆ పాయింట్స్ మొత్తం నోట్ డౌన్ చేసుకున్నారు. ఈవెన్ ఈటెల రాజేందర్ కావచ్చు, మాజీ మంత్రులు, అదేవిధంగా హరీష్ రావు కావచ్చు, వీరు చెప్పిన అంశాలను కూడా మొత్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్డ్ గా రాసేసుకుని అంటే పక్కన పెట్టుకుని
అంటే ఈయన చెప్పే సమాధానాలు ఏంటి, గతంలో అందులో ప్రాజెక్ట్ లో పాల్గొన్నటువంటి ఇంజనీర్లు చెప్తున్న వాదన ఏంటి, ఈ ప్రజాప్రతినిధులు చెప్తున్న వాదన ఏంటి, కేసీఆర్ చెప్పబోతున్న వాదన ఏంటి, వీటన్నింటిని కూడా బేరీజు వేసుకుని ఆయన ప్రశ్నలు అడిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ సమాధానం పైనే అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ విచారణ ఎన్ని గంటలకు కొనసాగుతుంది, లేదంటే వెంటనే అయిపోతుందా అనేది కూడా ఒక పాయింట్ రైజ్ అవుతూ ఉంది. ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ బీఆర్ఎస్ అంటే ఈటల రాజేందర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు కావచ్చు, వీరిద్దరు చెప్పిన ఆస్పెక్ట్ అయితే అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే చాలా సాలిడ్ గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ఎక్కువ మొత్తంలో ఎక్కువ వేలాది ఎకరాలని సాగునీరు అందించాలి అనే ఒక లక్ష్యంతోనే దీని ఉద్దేశం తప్పించి దీంట్లో ఎటువంటి అవినీతి అవకతవకలకు తావు లేదు అనే ప్రాస్పెక్ట్ చాలా బలంగా చెప్పుకొచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్ సమాధానం ఏమవుతుంది, కేసీఆర్ ని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఈ కమిషనర్ బృందం అనేది ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు, ఆయన దానికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో ఇప్పటికే మరోవైపు కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులకి పిలుపునివ్వడం జరిగింది. ఎక్కడైతే విచారణ జరగబోతుందో అక్కడికి మీరంతా రావాల్సిన అవసరం ఉందన్నట్టు ఒక ఆదేశం కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఒక ఆదేశం జారీ చేయడం. అంతకు ముందు కవిత కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, బీఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఆ పార్టీ జాగృతి శ్రేణులకి పిలుపునివ్వడం జరిగింది. ఆ బీఆర్కేఆర్ భవన్ కి రావాల్సిన అవసరం ఉందని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సో ఈ విచిత్రం ఏంటంటే ఇంత పెద్ద గొడవ జరిగి మన ఈ మధ్య ఆ పేపర్ ఏదైతే కవిత రాసినటువంటి ఓపెన్ లేట్ బహిరంగ లేక బయటకు వచ్చి ఆ తర్వాత కొంత విరుద్ధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ కి విరుద్ధంగా, లేదంటే పార్టీ శ్రేణులో ఉన్నటువంటి కీలక వ్యక్తులకు విరుద్ధంగా మాట్లాడినటువంటి కవిత కేసీఆర్ అప్పటి వరకు కలవలేకపోయారు. బట్ ఈ రోజు మాత్రం అటెండ్ అవడానికి ముందు, అంటే ఆయన కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవడానికి ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కవిత కేసీఆర్ తో భేటీ అవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొన్నటి వరకు నేను చాలా ప్రయత్నించాను కేసీఆర్ గారిని కలవడానికి, బట్ కుదరలేదు, ఆయన అపాయింట్మెంట్ కుదరలేదు అని చెప్పినటువంటి కవిత గారు ఈ రోజు ఈ విధంగా సరిగ్గా ఎగ్జాక్ట్ గా తన తండ్రి వెళ్లే ముందు, అంటే కమిషన్ ముందు హాజరవడానికి ముందు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా కవిత భేటీ అవడం కూడా ప్రాధాన్యత సంతరించని చెప్పుకోవచ్చు. వీరిద్దరి భేటీలో ఎటువంటి చర్చ జరిగిందనేది వేరే ఆస్పెక్ట్ అయితే, బట్ ఇప్పుడు ఆయన అటెండ్ అయ్యి ఫామ్ హౌస్ నుంచి నేరుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి బీఆర్కేఆర్ భవన్, అంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి నేరుగా ఆయన వెళ్ళబోతున్నారు. ఆ విచారణలో పాల్గొనబోతున్నారు. ఎలాంటి అంశాలు చెప్పబోతారు, ఏ ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతున్నారు, ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది పద్మ. అయితే వెంకట్, కాళేశ్వరంపై విచారణ అంటే ఈ విచారణతో కేసీఆర్ విచారణతో తుది దశకు చేరుకుంటుంది అనుకోవచ్చు అంటారా, లేదంటే మరలా విచారించే అవకాశం లేకపోలేదంటే, ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు అంటున్న నేపథ్యంలో ఇది ఇంకా చివరిది అని అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఏమనుకోవచ్చు అంటారు? సో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఫీల్ అవుతుందో, ఓకే ఇంతవరకు ప్రభుత్వం ఏదైతే టాస్క్ ఇచ్చిందో, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దాని కారణమైనటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. దాని యాక్చువల్ నిజ నిర్ధారణ రిపోర్ట్, ఆ రిపోర్ట్ అనేది ప్రజలకు తెలియజేయాలి అనే ఒక ప్రాస్పెక్ట్ తో బలంగా ఏదైతే ఒక కమిషన్ ఫామ్ చేసిందో, సో ఆ టాస్క్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మేబీ అది కొనసాగే అవకాశం ఉంటుంది. సో కంప్లీటెడ్ గా కమిషన్ మనం తీసుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అన్ని నీటిగ్రిటీ అంటే ఇన్ అండ్ అవుట్ మొత్తం కూడా వచ్చిన తర్వాత పూర్తిగా విచారించిన తర్వాత ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో టైం తీసుకున్నా సరే ఖచ్చితంగా కేసీఆర్ విచారణతో పూర్తయిందని కూడా అనుకోలేం. అవసరమైతే మరోసారిగా విచారించే అవసరం ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ బౌండెడ్ ఈ కమిషన్ కాబట్టి ఆబ్వియస్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో ఈ కమిషన్ ఎదుట కేసీఆర్ హరీష్ రావు అటెండ్ అయినా, ఈటల అటెండ్ అయినా, కేసీఆర్ అటెండ్ అయినా సరే వన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి సమాధానం దొరికింది. ఇంతవరకు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఉన్న సందేహాలు మొత్తం కూడా మనం క్లియర్ చేసుకున్నాము, అన్నిటికీ సమాధానం దొరికింది. సో దీన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది, కమిషన్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదే కేసీఆర్ విచారణతో అయిపోతుందని మనం ఖచ్చితంగా అనుకోలేము. మేబీ ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయింది అనుకుంటే విచారణ పూర్తి అయిపోయింది, ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తున్నామని కూడా సంబంధిత కమిషన్ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది కాకపోతే ఏంటంటే ఇక విచారణ మొత్తంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి విచారణ మొత్తంలో కూడా కేసీఆర్ విచారణ అనేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్ట్ జరుగుతున్న సందర్భంలో ఆయన ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి సో ఆబ్వియస్ గా ఈయన అటెన్షన్ మొత్తం కూడా కేసీఆర్ మీద ఉంటుంది. ఆయన కమిషన్ ఎలాంటి క్వశ్చన్స్ అందిస్తుంది, కేసీఆర్ దానికి ఏ విధంగా బదులు చెప్తారు అనే అంశం మాత్రమే
చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారుతుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.